హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మనకి ఆగస్టు 16న వరలక్ష్మి వ్రతం అయితే ఉంది కదండి. ఈ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్న 45 రోజుల వరకు ఉంటుంది కదా. అయితే ఆ రోజు కొంతమంది 1 గ్రాము గోల్డ్ అను 2 గ్రామ్స్ గోల్డ్ అను అట్లా తీసుకుంటానే ఉంటారు. లేదా నగలు కూడా చేయించుకుంటారు కదండి. కాబట్టి ఏంటంటే అలాగే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండుంటారు కదా. వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతానికి 1 గ్రాము గోల్డ్ తీసుకోవాలి, అంటే కాయిన్ అండి, తీసుకోవాలని ఆలోచించే వాళ్ళు ఉండే ఉంటారనుకుంటున్నాను. నాకు మనీ సేవింగ్స్ కానీ, గోల్డ్ సేవింగ్స్ కానీ అలవాటు లేదండి. గోల్డ్ సేవింగ్స్ అంటే ఏంటంటే డైరెక్ట్‌గా గోల్డ్ కొనేసేదాన్ని కావాలి అనుకున్నప్పుడు. అంతేకానీ నేను మనీ దాచుకొని గోల్డ్ అయితే అట్లా తీసుకోలేదండి. ఇక మనీ సేవింగ్స్ అంటారా, ఇక ఇంట్లో నా పరిస్థితి అండి, ముగ్గురు ముసలివాళ్ళు, పిల్లలు, అందరికీ ఇంట్లో సర్దుబాటు కాకపోవచ్చండి. చేసేది ఒక్కరు కదా. ఈరోజు ఖర్చు ఎలా సర్దుబాటు చేసుకోవాలా అని ఆలోచించేదాన్ని, కానీ నాకు సేవింగ్ చేసే అంత అమౌంట్ కూడా ఉండదండి. కానీ నేను ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నాను. ఈ జూలై నుండి ఎంతో కొంత మనీ సేవ్ చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతానికి 1 గ్రామైనా గోల్డ్ కాయిన్ తీసుకోవాలన్నట్లుగానే అనుకున్నానండి. అలవాటు లేదు కదండీ మనీ సేవింగ్స్ అనేవి. అందుకు నేను 2 పద్ధతులైతే ఫాలో అవ్వాలనుకుంటున్నానండి. నాకు ఏ పద్ధతి కన్వీనియంట్‌గా ఉంటుందో ఆ పద్ధతిని తర్వాత 3 మంత్స్ తర్వాత ఫాలో అవుతానండి. మొదటి నెల మాత్రం నేను మొదటి పద్ధతినే ఫాలో అయ్యి చూస్తాను. రెండో పద్ధతిని రెండో నెలలో ఫాలో అయ్యి చూస్తానండి. ఈ రెండిట్లో నాకు ఏది అనుకూలంగా ఉందో, నేను ఎలా మనీ సేవ్ చేస్తే నాకు ఇంట్లో ఇబ్బంది లేకుండా ఉందో చూసుకొని, ఇక ఆ థర్డ్ మంత్ అంటారా, ఆ పద్ధతినే ఫాలో అవ్వాలనుకుంటున్నానండి. అంటే అందరూ కూడా కరెక్ట్‌గా లెక్క ప్రకారమే మేనేజ్ చేసుకోగలిగే పరిస్థితులు ఉండకపోవచ్చండి. కొందరు నాలాగే ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకేమైనా ఉపయోగపడుతుందేమోనని ఈ వీడియో. 2 పద్ధతులని చెప్పాను కదండీ. ఒక పద్ధతి ఏంటంటే చేతిలో మనకి డబ్బులుంటాయి. ఎంత డబ్బులు అని కాదండి, ఎంతన్నా ఉండని కాక మన మనసుకి అందులో ఎంతో కొంత తీసి మనం సేవింగ్ కోసం ఒక డబ్బా చేసుకుంటాం కదా, రెడీ పెట్టుకొని ఉంటాము. మన మనసుకి ఎంత అనిపిస్తే అంత. సపోజ్ నా దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయండి ఫస్ట్ డే. నాకు 20నే వేయాలనిపించింది. అంటే ఇంకా ఖర్చులు చూసుకోవాలి, రావచ్చేమో, ఉండొచ్చేమో అని అనిపిస్తుంటది కదా మనకి. అప్పుడేంటంటే మనం 20నే వేద్దాం అనిపించినప్పుడు మన మనసుకి ఒక 20 వేసేయటం. సెకండ్ డే నా దగ్గర ఒక 70 రూపీస్ ఉండుండొచ్చు. ఈరోజు ఖర్చులేమీ ఉండకపోవచ్చు అని మన మనసుకు అనిపిస్తూనే ఉంటదండి. అప్పుడు 70 రూపీస్ అయితే వెయ్యను, కానీ 50 రూపీస్ తీసి వేస్తానండి సేవింగ్ డబ్బాలో. థర్డ్ డే అంటారా, అప్పుడు ఒక 100 రూపీస్ ఉంటాయండి. 100 ఉన్నాయని 100 వేయటం అని కాదు, 30 అని వేద్దామని మన మనసుకు అనిపిస్తుంది. 100 ఉన్నాయి కదా, 70 వేద్దామే అట్లా కాకుండా నాకు 30నే మనసుకుంది. అంటే 70 వేస్తుంటే ఈరోజు పిల్లలు ఎక్కువ స్నాక్స్ అడుగుతారేమో, అట్లా ఏదో ఒకటి ఉంటది కదండీ మనసుకి. అలా ఏంటంటే మనకి కన్వీనియంట్‌ని బట్టి అట్లా 30 రూపీస్ వేసుకుంటాను. ఒక్కోసారి నా దగ్గర 200 ఉంటాయి. 80 చాలులే వేసుకుందాము, మిగతా అవసరాలకు ఉంటాయేమో అన్నట్లుగా. అట్లా మన మనసుకి ఎంత వెయ్యాలనిపిస్తే అంత అండి రోజుకి. ఒక ఫిఫ్త్ డే అసలు మనీనే ఉండవండి. ఉంటాయి, ఒక 50 రూపీస్ ఉంటాయి. కానీ 10 అయినా వేయొచ్చు గదా కాదు, ఏమో ఎలాంటి ఇబ్బంది ఉండొచ్చో అని చెప్పేసి నేను అస్సలు వేయనండి. ఇక సిక్స్త్ డే నా దగ్గర ఒక 70 ఉంటే 10 వేయాలనిపిస్తది. అట్లా ఏంటంటే మన మనసుకి ఎంత వెయ్యాలనిపిస్తే అంత ఒక నెల పాటు ఆ సేవింగ్ డబ్బాలో అయితే వేసుకోవాలండి. మనకి నెల చివర్లో ఎంత అమౌంట్ సేవ్ చేశామో క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఆ నెలంతా ఏంటంటే లెక్క ప్రకారము మనము అయితే సేవింగ్ అయితే జరగట్లేదు గదండీ. మన మనసుకి ఎంత అనిపిస్తే అంత. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత మిగులుతుంది, ఎంత సేవ్ చేయగలుగుతున్నాము అనేదైతే మనకు ఒక క్లారిటీ వస్తదండి. తర్వాత రెండో పద్ధతి అయితే ఉంది కదండీ. ఆ రెండో పద్ధతి ప్రకారం రోజుకి ఎంత మనీ వెయ్యాలనుకుంటాము. ఒక రోజుకి రూ. 20 వెయ్యాలనుకుంటాము, లేదా 30 రూపీస్ ఎయ్యాలనుకుంటాం. అంటే రోజు ఆ నెలంతా రోజుకి ఒక 20, 20 వేయటమేనండి. కొంతమంది 30 రూపీస్ అని సెలెక్ట్ చేసుకొనుంటారు. ప్రతిరోజు 30 రూపీస్, 30 రూపీస్ అలా ఒక 900 అవుతాయి నెలకొచ్చేసి. కొంతమందేంటంటే 50 రూపీస్ పెడతాను నేను,
పర్ డే అనుకుంటూ వేస్తారు కదా, వాళ్ళకి 1500. ఇప్పుడు 100 వేసేవాళ్ళు 50 వేసే వాళ్ళ పరిస్థితులు ఇంట్లో కొంచెం బాగానే ఉంటాయండి, ఇబ్బందులు ఏమి ఉండవు, సేవ్ చేసుకోవచ్చు. కానీ ఈ 20, 30, 40 రూపీస్ సేవ్ చేసే వాళ్ళకు అలాగే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వరలక్ష్మి వ్రతానికి ఈ జూలైలో నేను సేవింగ్ చేసిన డబ్బులు ఉంటాయి కదండి, ఆ వరలక్ష్మి వ్రతానికి 1 గ్రామ్ గోల్డ్ వస్తే 1 గ్రామ్ గోల్డ్ అయితే తీసుకుంటానండి. నెక్స్ట్ నేను సెప్టెంబర్లో మొదలు పెడతానండి రెండో పద్ధతి. పర్ డే నేను 20 కాదు కానీ ఒక 40తో ట్రై చేస్తానండి. డేకి వచ్చి 40 రూపీస్ అట్లా. సెకండ్ డే 40, థర్డ్ డే 40. అసలు అది కష్టంగా ఉందా లేకపోతే ఈజీగానే ఉంటుందో నాకు అర్థమవుతుందండి పరిస్థితిని బట్టి. అలా చేస్తే నాకు 1200 వరకు సేవ్ చేసుకోవచ్చు. అలా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఇక ఈ 2 పద్ధతులు ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి ఫాలో అయ్యాను కదండి. అక్టోబర్ నాటికైతే నేను ఇంకా డిసైడ్ అవుతాను, నాకు మొదటి పద్ధతి బాగుందా, రెండో పద్ధతి కన్వీనియంట్గా ఉందా, ఏ పద్ధతి అయితే నాకు మనీ మిగులుతున్నాయి, నాకు ఇంట్లో ఇబ్బందులు లేకుండా ఉన్నాయని చూసుకొని నేను కూడా మనీ అయితే సేవ్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నాలాగే 100లో ఒక 20 మంది అయినా ఉంటారు ఇంకా తెలియకుండా మనీ సేవింగ్స్ గురించి ఆలోచించని వాళ్ళు ఉండే ఉంటారని నా ఆలోచన అండి. అలాంటి వాళ్ళ కోసము ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, మనలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసిన 2 పద్ధతులు అయితే చెప్పానండి. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో అలా సేవ్ చేద్దామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.